సో, నిజంగా చూస్తుంటే ఇక్కడ ట్రెడిషనల్‌గా అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచే తెలపాలి అనే ఒక ఉద్దేశ్యంతోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి విలువలు, ఈ గౌరవం ఎలా చేయాలి ఏంటి అని తెలుస్తుంది కాబట్టి ప్రతి ఫెస్టివల్‌ని దానికి తగిన విధంగా మేము చేస్తుంటాం అన్నమాట. ఓకే. దాంట్లో 100% పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా మేము చేస్తాం. మేడం నార్మల్‌గా ఏంటంటే పిల్లలు ఫుడ్ విషయంలో అయితే మారం చేస్తారు. అంటే ఈ కాలం ఈ చిన్న పిల్లలు ఏంటంటే జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. సో, అలాంటి పిల్లలకి పేరెంట్స్ ఇప్పుడు ఇంట్లో అయితే ఎలాగో తినట్లే కదా! సో, స్కూల్‌లో అయినా కాస్త హెల్తీ ఫుడ్ తింటారేమోనని చెప్పి ఒక థాట్ తోటి ఉంటారు నార్మల్‌గా. సో, అలాంటి పిల్లలకి మీరు డైట్ ఇలా చెప్పటం, మీరు బాక్స్‌లు ఇలాంటివి పంపించాలని ఏమైనా పర్టిక్యులర్‌గా పెట్టుకుంటారా? మాకు డైట్ ప్లాన్ ఉందండి. ఆ డైట్ ప్లాన్ మేము ఫస్ట్‌లో ఫాలో అయ్యాము. పేరెంట్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు. కానీ మేమేంటంటే జంక్ ఫుడ్ అలో చేయకుండా బాయిల్డ్ ఐటెమ్స్ వితౌట్ ఆయిల్ ఫుడ్స్ ఇవే అలో చేస్తున్నామన్నమాట. దాంట్లో వచ్చేసి పిల్లలకి ఫస్ట్ ఫీడ్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ డే తినకపోతే వాళ్ళని మెల్లిగా ఒక 2-3 స్పూన్స్ అలా పెట్టేసి వాళ్ళకి కాల్ చేసి పేరెంట్స్‌కి ఇలా తినట్లేదు, ఇలా ఉన్నారు పిల్లలు అని అంటే నెక్స్ట్ డే నుంచి కొంచెం క్వాంటిటీ పెంచి కొంచెం పెట్టుకుంటూ వస్తాము. అలా మెల్లిమెల్లిగా వాళ్ళు అలవాటు అవుతారు.